హాయ్ హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు నేను ఈ బ్లాక్ బీడ్స్ నెక్లెస్‌ని అయితే డిజైన్ చేస్తున్నాను. చాలా ఈజీగా చాలామంది రిక్వెస్ట్ చేశారు బ్లాక్ బీడ్స్‌తో ఒక జ్యువెలరీ చేయమని. సో, వాళ్ళందరి కోసం ఈరోజు నేనైతే ఈ జ్యువెలరీని అయితే చేస్తున్నాను. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఫస్ట్ అయితే నెక్లెస్ చేయడానికి మెటీరియల్ అయితే చూద్దాం. ఇదిగోండి నేను గోల్డ్ ఫినిషింగ్ ఉండేలా తీసుకుంటున్నాను. ఈవెన్ చైన్ లింక్స్ కూడా. ఇదిగోండి హుక్ కూడా గోల్డ్ లాగా ఉండేది తీసుకున్నాను. అలాగే గోల్డ్ బాల్స్. ఈ కాసులు చూడండి ఎంత బాగున్నాయో, లక్ష్మీదేవి కాసులు అనమాట. అలాగే క్రిస్టల్ బీడ్స్ 3mm క్రిస్టల్ బీడ్స్ అయితే నేను తీసుకున్నాను. అలాగే థ్రెడ్. ఇప్పుడు నేను ఇందులో సూదిలో 2 పోగులు వేసుకున్నాను. దారం అయితే చూడండి 2 పోగులు వేసుకున్నాను. ఎక్కడ ముడైతే వేయలేదు. ఇలా చేయడం వల్ల లింక్కి మనం థ్రెడ్ని ఈజీగా జాయిన్ చేయొచ్చు అనమాట. చూడండి ఇలా తీసుకొని థ్రెడ్ని ఒక సైడ్ మిడిల్లో నుంచి ఇలా తీసామంటే నీట్గా లింక్ అయిపోయింది చైన్కి థ్రెడ్. అంటే మనం ముడి వేసినప్పుడు కనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇలా వేసుకుంటే అసలు ఆ ముడి అనేది కనపడదు అనమాట. ఇప్పుడు మనం దండ కుట్టడం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం ఒక 40 క్రిస్టల్ బీడ్స్ని అయితే ఎక్కించాలి. కరెక్ట్గా మెజర్మెంట్ 40 అయితే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువగా ఎక్కించామంటే పెద్దదైపోతుంది అనమాట దండ. సో ఇక్కడ నేను 40 అయితే ఫస్ట్ ఎక్కిస్తున్నాను. ఈ దండలో మనం మొత్తం 10 గోల్డ్ బాల్స్ అయితే యూజ్ చేస్తున్నాం. అలాగే 9 కాసులు యూజ్ చేస్తున్నాం. అంతే. నెక్స్ట్ క్రిస్టల్ బీడ్స్ ఒక లైన్ అయితే సరిపోతుంది. అలాగే ఒక లింక్. ఇవే మనం యూజ్ చేసి ఈరోజు దండనైతే కుడుతున్నాం. ఇదిగోండి ఒక సైడ్ నేను 40 అయితే ఎక్కిచ్చేసాను. ఇప్పుడు మనం కాసులు ఎలా దీనికి యాడ్ చేస్తున్నాం అనేది చూద్దాం. ఫస్ట్ నేను ఇప్పుడు ఒక గోల్డ్ బాల్ అయితే తీసుకుంటున్నాను. ఇదిగోండి ఫస్ట్ గోల్డ్ బాల్ని అయితే ఎక్కించాం. నెక్స్ట్ ఒక బ్లాక్ క్రిస్టల్ బీడ్, అండ్ నెక్స్ట్ కాసు, నెక్స్ట్ మళ్ళీ బ్లాక్ క్రిస్టల్ బీడ్, అలాగే ఇప్పుడు ఒక గోల్డ్ బాల్ యూజ్ చేస్తున్నాం. ఇలా మనం కాసుకి అటు ఇటు క్రిస్టల్ బీడ్ యూజ్ చేసాం. చూడండి ఆల్రెడీ గోల్డ్ బాల్ ఉంది కాబట్టి ఇప్పుడు ఒక బ్లాక్ బీడ్ వేసాం. నెక్స్ట్ కాసు, మళ్ళీ బ్లాక్ బీడ్, నెక్స్ట్ గోల్డ్ బాల్ వేసాం. ఇంతే అనమాట. ఇలా టోటల్గా మనం ఒక 9 కాసులు అయితే ఎక్కించాలి. చూడండి మళ్ళీ ఒక బ్లాక్ బీడ్, కాసు, ఒక బ్లాక్ బీడ్, నెక్స్ట్ ఒక గోల్డ్ బీడ్. ఇలా టోటల్గా 9 కాసులు అయితే మనం ఎక్కించాలి. టోటల్గా 9 కాసులు ఎక్కించేసాం. చూడండి స్టార్టింగ్ గోల్డ్ బాల్ ఉంది, ఎండింగ్ గోల్డ్ బాల్ ఉంది. ఇప్పుడు మనం ఒక 40 క్రిస్టల్ బీడ్స్ ఎక్కిస్తే, చైన్ లింక్ యాడ్ చేస్తే జ్యువెలరీ అయితే రెడీ అయిపోయినట్టే. ఇక్కడ కూడా మనం లింక్ యాడ్ చేసేటప్పుడు థ్రెడ్ కనిపించకుండా ఎలా మనం జాయిన్ చేయాలనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ అయితే మనం 40 క్రిస్టల్ బీడ్స్ అయితే ఎక్కించేస్తున్నాం. సేమ్ అటువైపు 40 ఎక్కించాం కాబట్టి ఇటువైపు కూడా 40 ఎక్కిస్తున్నాం. చూడండి ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు చూడండి లింక్ ఎలా వేయాలని చూపిస్తాను. ఫస్ట్ మనం ఇక్కడ థ్రెడ్ తీసుకున్నాం కదా, టైట్గా థ్రెడ్ లాక్కోవాలి. తీసుకొని ఇక్కడ మనం ఫస్ట్ అయితే ముడి వేసుకోవాలి. నార్మల్గా ముడైతే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ముడి వేసుకోవాలి. మరీ ఎక్కువగా కాకుండా ఒక 2-3 సార్లు గట్టిగా ముడి వేసుకొని ఇప్పుడు థ్రెడ్ని మనం ఇలా బీడ్స్లో నుంచి ఒక 3-4 బీడ్స్లో నుంచి లోపల నుంచి లాగి కట్ చేస్తే సరిపోతుంది. చూడండి అక్కడ ముడి వేసినట్టు కానీ అలా థ్రెడ్ కనపడకుండా నీట్గా ఉంది చూడండి. ఇప్పుడు మనం థ్రెడ్ జాయింట్ వేసాం కదా, అక్కడ కొంచెం మీరు గమ్ పెడితే సరిపోతుంది. అస్సలు ఇంకా ముడి అనేది ఊడదు. ఫైనల్ రిజల్ట్ నచ్చితే మీరు మర్చిపోకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు నా ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయొచ్చు. నా ఇన్స్టా ఐడి కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.